శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టింది. ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో పెట్టింది. అదేవిధంగా కూటమి అభ్యర్థి కూటమిలో కలిసిన పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఈ ముగ్గురు కూటమితో వచ్చిన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మహిళలు మా పెన్షన్ల కార్యక్రమం 1000 రూపాయలు ఒకేసారి నేను పెంచుతాను అనేది ఏదైతే చెప్పారో 2024 ఎలక్షన్లో ఏప్రిల్లో ఎప్పుడైతే మేనిఫెస్టో పెట్టారో అదే నెల నుంచి కూడా మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే నేను అమల్లోకి తీసుకొస్తాను అన్న విషయంలో సంక్షేమ పథకాలు 6 పెట్టిన దాంట్లో మొట్టమొదటగా పెన్షన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. ఇది చాలా సంతోషకరమైన విషయం ప్రజలందరికీ కూడా. రాష్ట్రంలో ఈరోజు అదే కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారిగా స్టార్ట్ చేసి మార్నింగ్ 6 నుంచి కూడా ప్రతి ఒక్కరికి గుమ్మానికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మొత్తం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 కూటమిగా కలిసి 3 పార్టీలు కలిసి వెళ్ళి సచివాలయం సిబ్బందితో కలిసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఈ విషయానికి మేము చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గతంలో 2019లో ఎలక్షన్లో వచ్చిన దుర్మార్గప్ప సీఎం హామీలు ఇచ్చి మోసపోయి మాట తప్పును మడం తిప్పునని మాటలు ఇచ్చి మోసపూరితంగా రాష్ట్రాన్ని మోసం చేసి నాశనం చేశాడు. అదే వ్యక్తి నేను వచ్చిన వెంటనే ఇస్తానన్న 1000 రూపాయలని 5 సంవత్సరాలు పట్టింది ఆ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇవ్వడానికి. ఆ నెలతో అయిపోతుంది అనిపించుకున్నప్పటికీ ఆ 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి నేను ఏదైతే ఇస్తానని అన్నాడో మేనిఫెస్టోలో గవర్నమెంట్ అమలైన వెంటనే ఏప్రిల్, మే, జూన్తో కలిపి ఈ నెల జూలై నెలలో 4000 కలిపి మొత్తంగా ఒక్కొక్క లబ్ధిదారికి 7000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందండి. అదే వికలాంగులకు వచ్చేటప్పటికి 15000, ఇలా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ గీత కార్మికులకి అలా ఇచ్చేవి 6000, 15000, 10000. సో అలా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తానన్న డబ్బులు ప్రతి ఒక్కొక్కరికి ప్రతి ఒక్క గుమ్మానికి అందజేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాగా జరుగుతుందండి. 100కి 100% సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. దీనికి సంబంధించి మేమంతా మా నరసాపురం నియోజకవర్గం లాకుపేట నరసాపురం 1st వార్డులో నుంచి ఒక పండగ వాతావరణం కింద రాష్ట్రంలో రావణాసురుడు పోయాడు, రాముడు వచ్చాడు. మన రాష్ట్రం మొట్టమొదట పెన్షన్లతో పండుగలు చేసుకుంటుందండి. పండుగలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడు మనకి తొలేకాదశితో స్టార్ట్ అవుతాయి పండుగలు. ఈ సంవత్సరం ఈ 24 నుంచి పెన్షన్లతో పండుగ వాతావరణం ప్రతి ఒక్క గ్రామాల్లో, పల్లెల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి మా లాగుపేట నుంచి మేము బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నుంచి మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.